నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతని గుర్తున్నా కదా. ఇక ఇదమే కానీ ముచ్చటతోటి వచ్చిన ఏందారి ఆ ముచ్చట. ఇక ఇవాళ రేవంతాలు మన నల్గొండకు వచ్చిండు, మంచిగానే ఉంది. నల్గొండకు వచ్చిండు, 4 దిక్కుల తిరిగి చూస్తుండు బాగానే. కానీ ఏంది రేవంతాలు, ఇదేమన్నా పద్ధతేనా? నువ్వు సంవత్సర కాలం అవుతుంది వచ్చి రాజ్యం మీదకి. ఓ ఇంటున్నావా? సంవత్సర కాలం నుంచి 100 మందికి పిల్లలకు అది ఏంది తిండి ప్రాబ్లం, తిండి పెట్టడం వల్ల అది ఏందో పాయిజన్ అయ్యి మొత్తం పిల్లలు సచ్చుడు అయిపోయారు. ఇప్పటికీ 100 మంది. ఏంది సార్ ఇది? అది పట్టించుకునే నాదుడు ఉండో లేడో, అయినా మీరు ఎందుకు పట్టించుకుంటారులే. అయ్యో మీ పిల్లలు చదువుతారా ఆ గురుకుల హాస్టళ్ళల్లో? ఇక నిన్ననే ఇంకో ముచ్చట. ఇది ఏంది మహబూబాబాదు జిల్లా ఆ తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామంలాట. ఇక అది నియోజకవర్గం జోలికి పోతే మన యశస్విని రెడ్డి పాలకుర్తి నియోజకవర్గం గుర్తుందిగా. ఇక అక్కడనే ఆమె ఇలాగలోనే జరిగిందట. అయ్యా గురుకుల హాస్టల్లో పిల్లలకు దిగిపోయిన మందులు ఇచ్చారట. క్యాంపు పెట్టి ఇక పిల్లలకు మంచిగా చూడాలనుకుని పోయిర్రో మరి క్యాంపు. మరి ఆ మందులు దిగిపోయిన మందులు ఇచ్చి ఒకటే దెబ్బకు చచ్చిపోతే బాగుంటుంది అనుకోని మరి పోయిర్రో, కానీ దిగిపోయిన మందులు ఇచ్చారట. అంటే మీ ఆలోచన ఏంది సార్? నాకు అర్థం కాలే. చెప్పురి. ఇప్పటికే అది ఏందో తిండి తిని ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలు 100కు 100 అడ్డం పడి మొత్తం రాష్ట్రం అంతా గందరగోళం అవుతుంటాయి 10 దినాల నుంచి. మరి సోయి లేదా, లేకపోతే మీరే కావాలని చేస్తున్నారని నాకు అయితే అర్థమవుతలేదు. ఏంది సారు? మరి అక్కడ పోయేటోళ్ళకు ఏమో బాయికాడికి పోయేతోని గిట్ట గొర్రెక అది ఏమంటారు, ఏదో చదువు సందే రానుతో ఈ మూట తీసుకపోయి వాళ్ళకి ఇర్రా, అయితే వీడు తీసుకపోయి ఇచ్చినట్టు అగో అట్లుంది మీరు చేసిన పంతానం. మరి ఏం మందులు ఆ గురుకుల హాస్టల్కి పోయి మందులు ఇచ్చేటప్పుడు సారు మరి ఏం మందులు ఏం సంగతి? మరి చదువుకునే డాక్టర్లు గారా లేకపోతే బర్రగాస్తోళ్ళ ఏందన్నట్టు నాకు అర్థం కాలే. దిగిపోయిన మందులు అనేది తెలియదా సారు? దిగిపోయిన మందులు ఇచ్చిర్రు అంటే దీని అర్థం ఏంది? ఈ పిల్లలు ఏదో తిండి తింటారు, ఫుడ్ పాయిజన్ అవుతుంది, దబ్బున చస్తలేరు. ఓ 3-4 రోజులు ఆ హాస్పిటల్లో పెట్టి మమ్మల్ని సతాయించుడు, మా ప్రభుత్వం మీద ఎగబడుడు ఏంది? నీ అమ్మ ఒక దెబ్బకు చావాలంటే ఈ దిగిపోయిన గోళీలు వేస్తే ఏమంటే వేసుకుంటారు, అయితే చస్తారు అనుకున్నా. ఎట్లా అన్నట్టు సార్ మీది? మీ కుట్ర ఏందా అంటున్నా? ఏమైనా అర్థం పర్థం ఉందా సారు? దిగిపోయిన గోళీలు పంచుతారా సార్ పిల్లలకు? అవు అటెండర్ మొత్తుకుంటుండు దిగిపోయిన గోళీలు వచ్చినాయని. గిదా సార్ మీ పనితీరు? మేడము ఇక పాలకుర్తి యశస్విని రెడ్డి గారు, ఇక మరి మీరు మీ ఇలాకలైనా జరిగే ఇక నీకు లంగలు లత్కోర్లు వచ్చో ఓటు ఊటు ఏమనుకుంటున్నావు? సాగల ఐలమ్మటోటి మనిషి అందరికీ సేవ చేస్తుంది అంటే అర్ధరాత్రే వస్తుంది అని చెప్పిండు లత్కోరు గాడోడు. ఇగో ఇదే మా పిల్లలు చంపుదామనేనా? చెప్పు తల్లి మా అమ్మగాని. మేడము నీకే ఏంది మేడం, గురుకుల హాస్టల్లో పిల్లలు దిగిపోయిన గోళీలు ఇస్తారామా? ఇక మరి నువ్వు ఇలాగలా ఇది చేద్దామని గెలిచినవో మరి ఎందుకు గెలిచినవో ఓసారి మీరు రేవంతాలకు చెప్పమ్మా. నల్గొండకు వచ్చినట్టు ఇవ్వాలి ఆయన సోకులు సరిపోతున్నాయి. కానీ మరి హాస్టళ్ళల్లో పిల్లలు చచ్చిపోయి ఆ పిల్లలు గురుకుల హాస్టళ్ళల్లో ఉండే పిల్లలు మా పిల్లలేనా? ఈ గౌండ్లోల పిల్లలు, మాదిగోల పిల్లలు, మంగళోల పిల్లలు, సాగులోల పిల్లలు, గొల్లోల పిల్లలు చెప్పుకుంటూ పోతే సబ్బండ కులాల పిల్లలు అండ చదువుతారా? అయినా మీ పిల్లలు గిన్నెలు ఎందుకు చదువుతారు? గా మందులు ఎందుకు మింగుతారు? గా తిండి ఎందుకు తింటారు మేడం? వామో పెద్ద పెద్ద కనపడని స్కూళ్ళల్లోనా మీ పిల్లలు చదివేది? అందుకనే జరా సోయితోటి రాజ్యాన్ని నడుపురి రేవంతము.